ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का. उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं. हाँ. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है. परंपरागत खेती. ప్రస్తుతం మన ప్రజానీకానికి కూడా స్వచ్ఛమైనటువంటి ఆహారం మీద అవగాహన పెరుగుతూ ఉంది. రసాయన రహిత ఆహార పదార్థాలు తినాలి, స్వచ్ఛమైనటువంటి ఆహారం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా ప్రజల్లో ఈ మధ్యకాలంలో బాగా అర్థమవుతుంది కూడా. మరి మన రైతాంగం ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు. తరతరాలుగా మనం వ్యవసాయం వృత్తిగా చేసుకొని మనం పంటలు పండిస్తూ ఉన్నాం. గతంలో మన పెద్దలు ఎలాంటి రసాయనాలు లేకుండానే వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ తర్వాత వచ్చినటువంటి రకరకాల మార్పులు, అధిక దిగుబడుల కోసం, అభివృద్ధి చేసినటువంటి రకాల సాగు కోసం ప్రజలందరికీ కూడా ఆహారోత్పత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి రసాయనిక ఎరువులు వాడటం కానీ, మరి పురుగు పుట్ర పెరిగినప్పుడు వాటిని నియంత్రించడం కష్టం అవ్వటంతో రసాయనిక పురుగు మందులు వాడటం కానీ ఇది జరుగుతూ వచ్చింది. కానీ ఈ రసాయనిక ఎరువుల వలన కానీ, రసాయనిక పురుగు మందుల వలన కానీ ఎలాంటి నష్టం ఉంది అనేది తర్వాత మనకి తెలుస్తూ కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో అసలు ఎలాంటి రసాయనాలు, అటు రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, చివరికి కలుపు మందులు కానీ ఏ రసాయనం లేకుండానే మామూలుగా గతంలో వ్యవసాయదారుడు చేసినప్పుడు పంటల దిగుబడులు ఏ విధంగా అయితే వచ్చాయో అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో కూడా సాధ్యమే అని మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ APCNF వారు ఈ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యం, మామూలు రైతుకి ఇది వీలవుతుందా అనేటువంటి విషయాలకు సంబంధించి రైతు సోదరులకి తెలియజేయడం కోసం ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి విశాఖపట్నం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి బి సత్యశ్యామల గారిని స్టూడియోస్కి ఆహ్వానించడం జరిగింది. సత్యశ్యామల గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు రైతు సాధికార సంస్థలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మరి ఈ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి, ప్రకృతి వ్యవసాయం సంబంధించి చేస్తున్నారు కదా. అసలు ఈ ఆర్గనైజేషన్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? నమస్కారం అండి. ఈ APCNF అంటే RYSS రైతు సాధికారక సంస్థ గుంటూరులోని మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్ మొత్తానికి సంబంధించి ఈ ప్రకృతి వ్యవసాయం అనే ఒక సంస్థని, అంటే ఈ కార్యక్రమాన్ని రైతు సాధికారక సంస్థ EVC గారు ఆధ్వర్యంలోని రాష్ట్రం అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టుగానే
మనం రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడి మనం ఈ రోజున అంతటా కూడా రకరకాల అనారోగ్య పాలవుతున్న ప్రజలంతా కూడా, అలాగే మన పొల్యూషన్ బాగా ఎక్కువైపోతుంది వాతావరణంలో కూడా, అలాగే మన సాయిల్ ఏదైతే భూమి ఉందో భూమి కూడా చాలా వరకు పాడైపోయి మన పంటలు కూడా ఆశించినంత దిగుబడులు ఇవ్వటం లేదు. కాబట్టి ఈ తరుణంలోని మనకి ఈ రోజున ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయానికి వెళ్ళే అవసరం వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విస్తృతంగా మన రాష్ట్రం అంతటా కూడా చేపట్టడం జరుగుతుందండి. ప్రస్తుతం మనకి రాష్ట్రం అంతటా కూడా 18 లక్షల మంది రైతులతోని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సత్యశ్యామల గారు, మీరన్నట్టుగా మన రైతాంగం అనేక దశాబ్దాలుగా ఈ రసాయనిక ఎరువు మందులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ వాడుతూ వస్తున్నారు. మరి మీరు చెప్పేటువంటి పద్ధతిలో సహజ సిద్ధంగా ఎలాంటి రసాయనాలు లేకుండా అటు బలాన్ని ఇవ్వటానికి కానీ నేలకి, ఇటు మరి పంటల సస్యరక్షణ కానీ చేయటానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. సింపుల్ లాజిక్ ఒకటేనండి. మనం చెప్పండి. ఒక ఫారెస్ట్కి వెళ్ళామనుకోండి, అడవిలో మనం ఏం వేస్తున్నామండి? ఏమీ వేయట్లేదు. కేవలం వర్షంలో వచ్చేటప్పుడు వచ్చిన నీరే దానికి ఆధారం, అంతే. మనం ఎరువులు కానీ ఏమీ వేయట్లేదు. కానీ అడవి ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అది ఇవ్వాల్సిన కాయలు పళ్ళు అన్నీ అక్కడున్న చెట్లకి యథావిధిగానే వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. సేమ్ అదే మన పొలంలో కూడా అదే పరిస్థితి అండి. దేనికి కూడా మొక్కకి నిజంగా మనం విడిగా అదనంగా ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని వేరు వ్యవస్థలోనే ఏదైతే సాయిల్ మైక్రోబ్స్ అన్నీ ఉంటాయో దానితోనే అది తిరిగి మనకి భూమికి ఆహారాన్ని ఇస్తుంది. మనం వేసిన మొక్కే ఇస్తుంది. ఎందుకంటే ఆ వేరు వ్యవస్థలో మనకి రకరకాల బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇవన్నీ ఉంటాయి. అవి వేరు వ్యవస్థ ద్వారా నీరుని కానీ ఆహారాన్ని కానీ, ఎగ్జాంపుల్ పప్పు జాతి తెలుసు కదా, పంటలు కందులు, పెసలు, మినువులు ఇవన్నీ కూడా వాటి వేరు వ్యవస్థలో మనకి రూట్ నాడ్యూల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి నత్రజన్ ని ఫిక్స్ చేస్తాయని మనం చదువుకున్నాము. అంటే నత్రజన్ అంటే ఏదైతే మనకి మొక్కకి ఎదగడానికి అవసరం అవుతుందో ఆ న్యూట్రియంట్ అదే తయారు చేస్తుంది. అది గాలిలో నుంచి తీసుకుంటుంది, భూమిలో నుంచి తీసుకుంటుంది. అదే విధంగా రకరకాల మైక్రోబ్స్, సాయిల్ మైక్రోబ్స్ ఏవైతే సూక్ష్మజీవులు ఈ వేరు వ్యవస్థలో ఉంటాయో అవే మనకి మొక్కకు కావాల్సిన ఆహారాన్ని అన్ని అందిస్తుంది. కాకపోతే మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ భూమి, ఆ సాయిల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే యథావిధిగా దాన్ని రెగ్యులర్ కార్యక్రమం చేసుకొని దాని ఆహారాన్ని అదే తయారు చేసుకుంటుంది. ఆ గాలిలో ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి అబ్జార్బ్ చేసుకొని మొక్కకి అందిస్తాయి. అంటే సహజంగా మనకి గాలిలో ఉన్నటువంటి నత్రజని మాత్రమే ఇట్లా బుడిపెల ద్వారా రావడానికి ఆస్కారం ఉందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మొక్కకి అనేక రకాల 16 నుంచి 20 దాకా పోషకాలు కావాలంటుంటారు కదా. ఇవి మనము ఎప్పటికప్పుడు ఫలసాయాన్ని లేకపోతే ధాన్యాల్ని కోసేసుకొని వాడేసుకుంటాం. కానీ మొక్కలో మరి మిగిలింది భూమి నుంచి తీసుకున్న తర్వాత తగ్గిపోద్ది కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ బలం? అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు పూర్వం మీరు అన్నారు మన పూర్వీకులు ఏం వేసేవారు? గెత్తం అది వేసేవారు. ఎందుకని చెప్పంటే మనకి అధిక దిగుబడి కోసం అని చెప్పేసి. గెత్తం అంటే ఏంటి? మనకి ఆవు పేడ, ఆవు మూత్రం వాటి నుంచి తయారయ్యిందే. సో అందులో ఖచ్చితంగా మనకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఉంటాయి. దానితోనే మనం ఇప్పుడు ఘనజీవామృతం అని చెప్పేసి బీజామృతం అంటే మనం ఆవు పేడ, ఆవు మూత్రము, కొంచెం సున్నము, బెల్లము, నీరుతో తయారు చేసి సీడ్ ట్రీట్మెంట్ అంటే మనకి విత్తనాలకి ఎటువంటి పురుగులు తెగుళ్ళు సోకకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఆ నీటిని తయారు చేస్తాము. అదేంటంటే కేవలం 24 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. సో దాంతోనే మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని ఎటువంటి పురుగు తెగులు రాకుండా చూసుకుంటాం. ఇకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే దానికి బలం కావాలో దానికోసం ఘనజీవామృతం అంటున్నాము. ఈ ఘనజీవామృతంలో ఏం చేస్తున్నామో అదే ఆవు పేడ, అదే ఆవు మూత్రము, కొంచెం బెల్లము, కొంచెం పప్పు ధాన్యాల యొక్క పిండి, అంటే లైక్ శనగ పిండి కానీ అలాంటిది ఏదైనా కొంచెం న్యూట్రిషన్ కోసము ఈ నీటితో తయారు చేసి ఇదేదొక పద్ధతి ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలి అన్నది. అంటే ఆ పేడని నీటిలోనే మురగబెట్టి అదే నీరు ఆ కషాయం లాగి తర్వాత తయారు చేసుకొని ఇది తర్వాత పిడకల్లా తయారు చేసుకొని నీళ్ళలో ఆరబెట్టుకొని తర్వాత దాన్ని పిండిలా చేసి జల్లించుకొని పట్టుకుంటే అది 6 నెలల వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది. సో ఇవి వేయటం వలన ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మనకి మొక్కకి ఏదైతే అదనంగా కావాల్సిన ఎనర్జీ ఏదైతే కావాలో, బలం ఏదైతే కావాలో వీటి ద్వారా మనం వాటిని
ఇవ్వచ్చు. అంటే మామూలుగా మనం మూటలు వేస్తాం కదా, యూరియా వేస్తాం, డిఏపి వేస్తాం, కాంప్లెక్స్ ఇతర రకాల ఎరువులు వేస్తాం. ఇన్ని మూటలు వేసేదానికి మీరు ఏదో కాస్త పొడి అంటున్నారు, ఆ పొడి వేస్తే దానికి ఎట్ట సరిపోతుంది? ఇప్పుడు మనకి తెలిసిందండి, రైతులు ఎరువులు అన్నది అవసరం కంటే కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు అంటే అది మొక్క పచ్చగా ఉంటుందని. మొక్క పచ్చగా ఉంటుంది. నిజంగా వాటి యొక్క వాల్యూ వాటికి తెలియకంటే వేసుకుంటున్నారు. ఇప్పుడు డిఏపి ఉన్నదండి, అది కాంప్లెక్స్ ఎరువు. డిఏపిలో మనకి ఏముంటది, నత్రజని, భాస్వరం ఉంటుంది. అది ఎప్పుడు వేయాలి, కేవలం దమ్ములో వేసుకుంటేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకని, నత్రజని అనేది మొక్క పెరుగుదలకి, భాస్వరం అనేది వేరు పెరగడానికి పనికొస్తుంది. కానీ మనం అది ఆ డిఏపిలోని మనం దమ్ములో కాకుండా పైపాటుగా వేసుకుంటే అందులో కావాల్సింది ఏంటి, నత్రజని మాత్రమే తర్వాత మొక్క తీసుకుంటుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది మొక్క పుట్టిన తర్వాత వేరుకు అన్నది అవసరం లేదు. కానీ మన రైతులు ఏం చేస్తున్నారు, అదనంగా తెలియకుండా వాళ్ళు ఎప్పుడు ఏదో తెలియకుండా వేసుకుంటున్నారు. ఆ వేసుకోవడం వల్ల ఏంటంటే ఎరువుల్ని అనవసరంగా వాడి ఈ మొక్కకి పచ్చదనాన్ని ఇచ్చేసి పురుగుల నాటిని అట్రాక్ట్ చేసుకొని పురుగు మందులయ్యి వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఒక పంట వేసిన తర్వాత చిన్న గింజను వేస్తాం, అది పెద్దదయ్యి పెరగటానికి అవసరమైనటువంటి బలం, అలాగే మరి ధాన్యం కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ రావాల్సినటువంటి బలం, ఇవన్నీ కూడా మరి నేల నుంచి తీసుకుంటుంది కదా. నేల నుంచి తీసుకున్నప్పుడు ఆ బలం అంతా గుంజుకొని మనం వాడేసుకుంటున్నాం కదా, మరి ఆ సారం అంతా అయిపోయింది కదా. మళ్ళీ కాస్త కోస్త ఈ సూక్ష్మజీవులు, ఈ పిండి ఇది వేస్తే మరి అదంతా కూడా తిరిగి సరిపోతుందా? అందుకనేసి ఇప్పుడు మనం పిఎండిఎస్ అనే ఒకటి చెప్తున్నాం, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి. అంటే ప్రకృతి వ్యవసాయంలో మా మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే 365 రోజులు కూడా భూమిని పంటతో కప్పి ఉండాలన్నమాట. ఎందుకు ఉండాలి అంటే ఇందులో కూడా మేము పిఎండిఎస్ అనే దాంట్లో ఏంటంటే దాదాపుగా మేము 30 రకాల జాతులకి, అంటే 30 రకాల విత్తనాలు, దాదాపు 6-7 రకాల జాతులు అంటే ఫ్యామిలీస్ కి చెందిన విత్తనాలను అన్నిటినీ కూడా కలుపుతాము. సపోజ్ సీరియల్స్ అంటే మన వరి ధాన్యకి సంబంధించినవి, పప్పు జాతులవి, కూరగాయలవి, ఇలా రకరకాలు. అంటే ఈ రకరకాల జాతులు వేయటం వలన ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరు వ్యవస్థ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇవి ఎండ్రిచ్ చేస్తాయి, మారుతాయి. ఇంకోటి ఏంటంటే మనం 365 రోజులు పంట ఉంచుతున్నాం కాబట్టి ఒకటి తీసేసేటప్పుడు ఇంకొకటి లాంగ్ స్టాండింగ్ అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలను అన్నిటినీ వేస్తున్నాము. సో ఒకటి తీసేసినా ఇంకొకటి ఉంటుంది. ఆ వేరు వ్యవస్థలో ఉన్న సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ కంటిన్యూస్ గానే ఉంటుంది. ఇంకోటి 365 రోజులు పంటతో కప్పిపడి ఉండడం వలన ఏంటంటే ఆ మాయిశ్చర్ కంటెంట్ అంటే తేమ కూడా నిల్వ ఉంటుంది భూమిలో. సో ఇదంతా ఇలా ఉండటం వల్ల భూమికి కావాల్సింది అదే, తేమ ఉండాలి, మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన ఆహారం అదే తయారు చేసుకుంటుంది. ఆ సూక్ష్మజీవులే కొంత ఆహారాన్ని గాలిలోంచి కానీ లేకపోతే ఇతర రకాల జీవరసాయనిక చర్యల వల్ల కానీ తయారు చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే మనం కట్ చేసేసి ఉంటుందో మల్చింగ్ అంటున్నాం, భూమిని కప్పి చేస్తాం. సో అది కూడా ఆటోమేటిక్ గా కొలడము, అది కూడా ఆటోమేటిక్ గా కొంత ఎరువు కింద తయారవుతుంది. పూర్వం కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులన్నీ వేయమని చెప్పేవాళ్ళం కదా. దాని ఉద్దేశం ఏంటి, మనం బలం అందించడం గురించే కదా. సో అలాగే ఇది కూడా అన్నమాట. ఈ పిఎండిఎస్ కూడా మనం ఈ విధంగానే సజెస్ట్ చేస్తున్నాము. అంటే మొత్తం మీద ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ సూత్రాలు పాటిస్తే మామూలు రైతులు అన్ని రకాల రసాయనాలు వాడి ఎంతైతే పండిస్తారో అంత కూడా ఈ ప్రకృతి రైతు కూడా పండించడానికి అవకాశం ఉంది అని ఏదన్నా ఎక్కడ నిర్ధారణ అయిందా మీకు? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మనకి మన రాష్ట్రం అంతటా కూడా, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ 18 లక్షల రైతులతో ఏదైతే మనం చేపిస్తున్నామో అన్ని చోట్ల రకరకాల మోడల్స్ కూడా మేము వేయించడం జరిగిందండి. ఏటీఎం ఎనీ టైం మనీ అంటే మనకి రైతుకి 365 రోజులు కూడా ఏదో ఒక ఆదాయం వచ్చేలాగా అన్ని రకాల పంటలు వేయించే చూపించడం ఒక మోడల్ ఉన్నది. అలాగే ఏ గ్రేడ్ మోడల్ అంటే తన ప్రధాన పంటే ఒకటే అనుకుందాం, సపోజ్ వరే వేసుకుంటున్నాడు అనుకున్నాం, ఆ వరి 6 నెలల వరకు ఆయనకి రాదు కాబట్టి ఆదాయము, ఈ లోపే గట్లు మీద ఎల్ షేప్ బండ్స్ అని తీపించి బండ్ వైడనింగ్ చేయించి, గట్లు వైడనింగ్ చేయించి, వెడల్పు చేయించి వాటి మీద రకరకాల మొక్కలను వేయించడం వలన ఏంటంటే ఈ ప్రధాన పంట వచ్చే లోపే వాళ్ళకి ఏదో ఒక రకమైన ఆదాయం వచ్చేలాగా ఖర్చు లేకుండా చేయిస్తున్నాం అనమాట. ఆ పద్ధతి ఇవన్నీ కూడా అంతటా రాష్ట్రం అంతటా కూడా ఎవరు చూడాలన్నా కూడా ప్రతి మండలంలో కూడా ఈ ఫీల్డ్స్ అన్నవి ఉన్నాయండి, చూడాలనుకుంటే గానీ రైతులు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ విధానంలో మరి పురుగు పుట్రని నియంత్రించడానికి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. అసలు రసాయనాలు వాడకుండా
ఖచ్చితంగా ఉన్నాయండి. వీటికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి. చాలా చోట వంగ తోటలో మనం ముఖ్యంగా ఏదైతే కాయదొలుచు పురుగు అది వచ్చి వంగ పంట అంతా పోతుందో అలాంటి పంటలు కూడా పద్మనాభం మండలంలోనే నేనే ఎగ్జాంపుల్ గా చూశాను. పురుగు వచ్చేసి ఎండిపోయినట్టు అయిపోయి ఆయన ఇంకా కాల్చేద్దాం అనుకున్నాడు. అలాంటి టైంలోని మేము అది భూమి వరకు కొంతవరకు కట్ చేయించి మనం ఈ మా దగ్గర బ్రహ్మాస్త్రం అని చెప్పేసి తర్వాత ఈ వేపాకుతోని పుల్లటి మజ్జిగ ఈ రకరకాల అస్త్రాలు ఉన్నాయి. వాటిది కొట్టిస్తే ఆయన మళ్ళీ కొత్తగా వేసుకున్న తోటలాగా వచ్చిందండి. అంత ఇన్కమ్ వచ్చింది ఆయనకి. మళ్ళీ కొత్తగా వంగ తోట వేసుకున్నట్టు వచ్చి కాయలు కూడా అంత బాగా వచ్చినాయి. అంటే సో ఖచ్చితంగా మనకి రకరకాల ఇప్పుడు మన ఘనజీవామృతం, బీజామృతం ఇవన్నీ ఎరువుల కింద వాడుకున్నా మనకి పురుగు మందులకైతే రకరకాల కషాయాలు ఉన్నాయి. కషాయాలు ఏంటిని వాడతారు వాటిలో? ముఖ్యంగా పుల్లటి మజ్జిగ అండి. ఈ తెగుళ్ళకి కానీ తర్వాత పువ్వు అది రాలిపోకుండా ఉండడానికి కూడా ఎక్కువగా రైతులు వాడేది పుల్లటి మజ్జిగ ఒకటి, తర్వాత నీమాస్త్రం ఒకటి, తర్వాత బ్రహ్మాస్త్రం అని చెప్పేసి, తర్వాత మనకి జిల్లేడాకులతో ఆటితో కూడా కషాయాలు, దశపర్ణి కషాయం అని చెప్పేసి, తర్వాత వెల్లుల్లి కషాయం అని చెప్పేసి, ఇలా ఈ రకరకాల కషాయాలతోని ఈ పురుగులు తెగుళ్ళు రాకుండా చూసుకోవచ్చు. అలాగే మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అని చెప్పేసి కూడా గుడ్డును నిమ్మరసం, అలాగే మీనామృతం అని చెప్పి ఎదుగుదలకి ఉపయోగపడడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఏదైతే ప్లాంట్ హార్మోన్స్ అని వాడుతుంటామా, జిబ్రెలిక్ యాసిడ్, ఎన్ఏఏ అని చెప్పేసి ఐఏఏ అనేసి వాడుతుంటామంటే హార్మోన్స్ వేయిస్తూ ఉంటాము. ఇవి చాలా మంది రైతులు వాడి చూసారు, రిజల్ట్ కూడా చూసారండి. ఖచ్చితంగా మనకి మంచి ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇది చేసుకోవడం రైతు స్థాయిలో చేసుకోవడం కష్టంగా ఉంది అని దొరకడం అందరి దగ్గర ఉండవు కాబట్టి మేము కొత్తగా BRC సెంటర్స్, బయో రీసెర్చ్ సెంటర్స్ అని చెప్పేసి ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క సెంటర్ పెట్టడం జరిగింది. వైజాగ్ జిల్లాకి వచ్చేసరికి మనకున్నవి 4 మండలాలు. 4 మండలాల్లో కూడా 8 BRC సెంటర్స్ పెట్టడం అయింది. అదే అనకాపల్లి జిల్లాలోనైతే 200 BRC సెంటర్స్ పెట్టారు. 200. ఎందువలన అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి రైతుకి కూడా ఈ ఇన్పుట్ ఏదైతే మేము నేచురల్ ఫార్మింగ్ లో చెప్తున్నాము, బయో ఇన్పుట్స్ అవన్నీ కూడా రైతుకి అందజేయాలని చెప్పేసి పాయింట్ కూడా పెట్టి, అంటే రైతుకు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం కూడా కష్టం అనుకుంటే గ్రామంలోనే ఒక పాయింట్ కూడా పెట్టి వాళ్ళకి అందజేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది మా RYSS తరఫు నుంచి. ఈ BRC సెంటర్స్ ఏవైతే మేము పెట్టున్నామో దానికి 1 lakh గ్రాంట్ ఇచ్చారండి. కలిసి చేసుకోవడానికి, అంటే రైతులు సాగు కూడా కలిసి చేసుకోవడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయి పద్ధతిలో మీకు? కాంపాక్ట్ బ్లాక్స్ అని చెప్పేసి మేము రైతుల్ని 5 నుంచి 10 ఎకరాల వరకు మా దగ్గర క్యాడర్ CRPs అని ఉంటారు, వాళ్ళతోని ఈ రైతులను కూడా సామూహికంగా చేసుకొని ఈ కాంపాక్ట్ బ్లాక్స్ కింద తయారు చేసి చేయటం వల్ల ఏంటంటే ఒకే దగ్గర ఒక ఎక్కువ విస్తీర్ణంలోని ఇది కనిపిస్తే ఖచ్చితంగా రైతుల్లో మార్పు వస్తుంది. చూసి ఇది బాగుంది. ఎక్కడో ఒక రైతు అరెకరం పావెకరం వేసుకుంటే అక్కడ వెళ్ళి చూసి నమ్మడం కష్టం కాబట్టి రైతులను కూడా ఇన్వాల్వ్ చేసి కాంపాక్ట్ బ్లాక్స్ కింద ఈ రకంగా తయారు చేస్తే రైతులకి నమ్మక సఖ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కాంపాక్ట్ బ్లాక్ పద్ధతిలో కూడా మేము చేయించడం అన్నది జరుగుతుంది. ప్రధానంగా స్వచ్ఛమైనటువంటి ఆహారోత్పత్తికి ఈ రసాయన రహిత వ్యవసాయంలో ఎంతవరకు అవకాశం ఉంది, అది సాధ్యమా కాదా, ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా RYSS డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మాకు చాలా చక్కని వివరాలు అందజేశారు సత్యశ్యామల గారు. మరి మీ ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ మంది రైతు సోదరులు స్వచ్ఛమైన ఆహారోత్పత్తి చేసి మన ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి ఆహారం అందిస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. నమస్కారం. అప్పన్నా, ఏం చిట్టమా? పోయినసారి నాకు వరిలో గిడసబారిపోయి మొక్కలన్నీ సరిగా పెరగకుండా పిలకలు కూడా ఎక్కువ రాలా. ఈసారి నాకు అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు. ఇది జింక్ ధాతు లోపం చిట్టమా. మనం గమనిస్తే పైనుంచి 3 ఆకు 4 ఆకు మీద మొదట తుప్పు మచ్చలు కనిపిస్తాయి. తుప్పు మచ్చలు కనిపించాయి, నిజమే. ఆ తర్వాత మొక్కలు సరిగ్గా ఎదగవు, పిలకలు సరిగ్గా రావు. అవును. మనం ఆకును గనక వంచితే టపక్కన ఇరిగిపోతుంది పెళుసుగా. ఇట్లాంటి సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే ఆఖరి దిక్కులోనో దమ్ములోనో 1 ఎకరాకు 20 కిలోలు జింక్ సల్ఫేట్ గనక వేసుకుంటే మనకి ఈ సమస్య రాదు. అంటే జింక్ సల్ఫేట్ వేసుకోవాలంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ జింక్ సల్ఫేట్ ని బాసన ఎరువులతో కలపకుండా 2-3 రోజులు అటో ఇటో ఎడంగా వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. సరే అప్పన్న, ఈసారి అదే చేస్తాను నువ్వు చెప్పినట్టు. ఖచ్చితంగా చెయ్యి. ఇప్పుడు జానపద గీతం వింటారు.
చల్లని ఎన్నిల్లో గాజుల సందెల్లో పరువాన ఉన్న వాళ్ళం పల్లె బడసూలం. చల్లని ఎన్నిల్లో గాజుల సందెల్లో పరువాన ఉన్న వాళ్ళం పల్లె బడసూలం. అందాల సందమామ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. అందాల సందమామ కెట్ట చెప్పను, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పను. చల్లని ఎన్నిళ్ళు గాజుల సందెల్లో పరువాన ఉన్న వాళ్ళ పల్లె బడసూలం. సుక్కాల చీరగట్టి సక్కాని రైక తొడిగి, సుక్కాల చీరగట్టి సక్కాని రైక తొడిగి, కల్లాకి కాటు పెట్టి కస్తూరి తిలకమిట్టి, కల్లాకి కాటు పెట్టి కస్తూరి తిలకమిట్టి, సంకురాతిరి సంబరాలు ఊరంతా సందడే. పల్లె పడుచుల పాటల్లో శివమేత్తి ఆటలే. నిక్కి నిక్కి చూడమాకు సందమావ, అబ్బ సిగ్గు మంచు కొత్తది సందమావ. నిక్కి నిక్కి చూడమాకు సందమావ, అబ్బ సిగ్గు మంచు కొత్తది సందమావ. సందడేమి చెయ్య మాకు సందమావ, నువ్వు తప్పుకుంటే సారు మాకు సందమావ. సందడేమి చెయ్య మాకు సందమావ, నువ్వు తప్పుకుంటే సారు మాకు సందమావ. చల్లని ఎన్నెల్లో గాజుల సందెల్లో పరువాన ఉన్న వాళ్ళ పల్లె బడసూలం. అందాల సందమావ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. అందాల సందమావ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. చల్లని ఎన్నిల్లో గాజుల సందెల్లో పరువాన ఉన్న వాళ్ళ పల్లె బడసూలం. కొప్పున పువ్వులెట్టి కాలాకి కడియాలెట్టి, కొప్పున పువ్వులెట్టి కాలాకి కడియాలెట్టి, ముక్కున ముక్కెరెట్టి. పల్లె పడుచుల పాటల్లో పగలు రాత్రి తెలవకుంటే, అలబొద్దు ఏలల్లో సెమ్మసిక్కాలాడుతుంటే. పల్లె పడుచుల పాటల్లో పగలు రాత్రి తెలవకుంటే, నిక్కి నిక్కి చూడమాకు సందమావ, అబ్బ సిగ్గు ముంచు కొత్తది సందమావ. నిక్కి నిక్కి చూడమాకు సందమావ, అబ్బ సిగ్గు ముంచు కొత్తది సందమావ. వెక్కిరించి పోమాకు సందమావ, నువ్వు అందరాని ఓడివాని సందమావ. వెక్కిరించి పోమాకు సందమావ, నువ్వు అందరాని ఓడివాని సందమావ. చల్లని ఎన్నెల్లో గాజుల సందెల్లో పరువాన ఉన్న వాళ్ళ పల్లె బడసూలం. అందాల సందమావ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. అందాల సందమావ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పను. అందాల సందమావ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. అందాల సందమావ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. అందాల సందమావ కెట్ట చెప్పము, అబ్బ అల్లరి చెయ్యకంటూ ఏమని చెప్పము. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం కింద చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కాకినాడ జిల్లా రైతాంగానికి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు మరియు తేలికపాటి వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నాయి.
ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇవ్వాలి. మోస్తరు తేమ మరియు అడపదడప మేఘావృతమై ఉండటం వల్ల తెగుళ్ళు మరియు వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాలు అంతర్కృషి మరియు కలుపు నివారణ పనులు కొనసాగించుకోవాలి. నేలలో తేమను నిలుపుకోవడానికి మరియు నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీరు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగునీరు, అలాగే వేడి, వర్షం నుండి రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయం కల్పించాలి. నీరుగా విత్తే వరిలో కలుపు సమస్య నివారణకు శాస్త్రవేత్త అందిస్తున్న సలహాలు. నీరుగా వరి విత్తే పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది కనుక కలుపు నివారణ చేసి తేమను సంరక్షించుకోవడానికి వరి విత్తిన 15 నుండి 20 రోజులకు ట్రయాఫామోన్ 20%, అలాగే ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 10%, 90 గ్రాములు లేదా బిస్పైరిబాక్ సోడియం 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉంటే సహెలోఫాప్ బ్యూటైల్ 300 నుండి 350 ml ఎకరాకి. వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పైరు ఎండిపోతున్నట్లయితే పంటను ఎండిపోకుండా అత్యవసర తడినిచ్చుకోవాలి. ఇక మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినప్పుడు సూచనలు. పైరును నిరంతరం పర్యవేక్షించాలి. పురుగు కనిపించినట్లయితే వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లు లేదా మెటారైజియం అనిసోప్లియే 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మినుము, పెసర పంటలో మారుక కాయతొలుచు పురుగు సమస్య ఉన్నట్లయితే ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితులకు పూత దశ నుండి కాయ ఏర్పడే దశలో ఉన్న పైరులో మారుక కాయతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరాంటీ నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.